ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా లండన్ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచే రాష్ట్ర రాజకీయాలను శాసించేలా పాములు కదుపుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న విజయవాడ మాజీ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సుజనా చౌదరి వంటి సీనియర్ నేత కూటమికి గుడ్ బై చెప్పి జగన్ పంచన చేరడం అంటే అది కేవలం పార్టీ మార్పు మాత్రమే కాదు, ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో పెను మార్పుగా భావించవచ్చు. లండన్లో విరామ సమయాన్ని గడుపుతూనే జగన్ రాష్ట్రంలో పరిణామాలను నిశ్చితగా గమనిస్తున్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలోని కొన్ని విభేదాలు పొడచూపాయని, అది సుజనా చౌదరి వంటి నాయకులకు అసంతృప్తిని కలిగించిందని సమాచారం. గతంలో కేంద్ర మంత్రిగా అనుభవం ఉండి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన సుజనాకు ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఆశించిన ప్రాధాన్యత లభించడం లేదనే టాక్ బలంగా వినిపిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న జగన్ తన వ్యూహంతో సుజనాను వైసీపీ వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు నేపథ్యంలో సుజనా చౌదరి తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి సుజనా చౌదరి నిష్క్రమణ జరిగితే అది చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ద్వయానికి పెద్ద ఎదురు దెబ్బగానే పరిగణించాలి. విజయవాడలో రాజకీయాల్లో పట్టున్న నేతగా సుజనాకు ఉన్న ఇమేజ్ వైసీపీకి కలిసొచ్చే అంశం. జగన్ లండన్ నుంచి ఫోన్ ద్వారా చర్చలు జరిపారని, సుజనాకు పార్టీలో సముచిత స్థానంతో పాటు భవిష్యత్తులో కీలక బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని అనుకుంటున్నారు. ఈ పరిణామం నిజమైతే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని వలసలు సాగే అవకాశం ఉంది. జగన్ ఒకవైపు విదేశీ పర్యటనలో ఉంటూనే మరోవైపు ప్రత్యర్థి వర్గాల్లో చీలికలు తీసుకురావడం ఆయన రాజకీయ చాణక్యానికి నిదర్శనమని వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. అయితే సుజనా చౌదరి ఈ వార్తను అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. కానీ ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కూటమిలో ఆయనకు సరైన గుర్తింపు దక్కడం లేదని, అందుకే జగన్ ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగన్ ఈ సమయాన్ని ఉపయోగించుకుని తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. లండన్ పర్యటన ముగించుకుని జగన్ తిరిగి వచ్చే సమయానికి ఏపీలో ఈ చేరికల పర్వం ఇక ఒక కొలిక్కి రావచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ స్పెక్యులేటివ్ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి అలజడి సృష్టిందో వేచి చూడాలి. జగన్ వ్యూహాలు ఫలిస్తే కూటమికి కష్టాలు తప్పవని, సుజనా రాక వైసీపీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా లండన్ నుంచి జగన్ తిప్పిన ఈ చక్రం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపింది.